మార్కెట్లో చాలా మిషన్స్ ఉన్నాయి, ఐనేజర్ మిషన్స్. మన ఎనర్జీ కంగన్ వాటర్ మిషన్కి బయట డిఫరెంట్ వేరే కంపెనీకి మిషన్స్కి తేడా ఏంటి, సో దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీనికి మెయిన్ 15 రీజన్స్ ఉన్నాయి. సో మనం ఎనర్జీ కంగన్ వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది 45 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ, జపనీస్ కంపెనీ అని ఏదైతే చెప్తున్నాము. ఈ స్టార్టింగ్ ఐనేజర్స్ రావడానికి ఈ కంపెనీ స్టార్టింగ్ మిషన్. దీని తర్వాతే ఈ కంపెనీ బేస్ చేసుకుని ఫార్మాలు పెట్టి వేరే కంపెనీలో ఐనేజర్ సిస్టమ్ తయారు చేయడం అయింది. సో దానికి ఈ 15 రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఐడెంటిఫై ద 4 కేటగిరీస్, 4 కేటగిరీ రూపంలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏ మిషన్కి ఎంత ధర. ఇప్పుడు వాటర్ మన బాడీకి వాటర్ అనేది 75% వాటర్ ఉంది మనం చెప్పుకున్నాం. ఏ వాటర్ బ్యాంక్ 4 కేటగిరీస్లో ఫస్ట్ వన్ నాన్ మిషన్ రిలేటెడ్, మిషన్తో సంబంధం లేకుండా ఉన్నాయి ఫస్ట్ రీజను. సెకండ్ ఇది ఏంటంటే వాటర్ ఫిల్టర్ సిస్టమ్. మనం వాటర్ ఫిల్టర్ సిస్టమ్కి దీనికి తేడా ఏంటి, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్కి తేండి వాటర్ ఐనేజర్స్. ఇది 4th వన్లో మన కాంపిటీషన్ అనేది ఇష్టం ఉంటుంది. మిగతా 3 కూడా ఈ కాంపిటేటర్స్ కావండి. ఏంటి అంటే వాటి గురించి మనం చూసినట్లే నాన్ మిషన్ రిలేటెడ్. ఇక్కడ మనం చూసినట్లే నాన్ మిషన్ రిలేటెడ్ ఏంటంటే ట్యాబ్లెట్స్ రూపంలో కానీ, లిక్విడ్ రూపంలో కానీ, జగ్గు రూపంలో కానీ మనకు దొరికే ఏదైతే ఉందో వీటిని నాన్ మెడికల్ రిలేటెడ్ అంటాం. ఇక్కడైతే మనం చూసినట్లయితే వీటి వల్ల మనకి మన సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయంటే 100% మీకు సైడ్ ఎఫెక్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది కెమికల్ బేస్లో తయారవుతాయి. సో కెమికల్ బేస్ తయారైన బాడీకి మనకి ఆల్కలైన్ ఏదైతే వస్తుందో ఆల్కలైన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఆల్కలైన్తో పాటు నేచర్ అనేది మనకి ఇచ్చిన ఓఆర్పి లెవెల్స్ కావాలి. నేను వాటర్లో ఎసిడిక్ నేచర్ని బయట తీయాలి. ఓకే. సెకండ్ అనేసరికి వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్. ఇప్పుడు హ్యావెల్స్ అవ్వచ్చు, కొన్ని కెంట్ అవ్వచ్చు, ఇప్పుడు అన్ని ఆల్కలైన్ వాటర్ అని వస్తున్నాయి బయట మార్కెట్లో. ఇప్పుడు అంతకుముందు వాటర్ ఆర్ఓ వాటర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ వాటర్ అంటాం. ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఆర్ఓ జరుగుతుందో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ఓ జరిగిన తర్వాత లోపల ఒక క్యాటరేజ్ ఉంటుంది. ఆ క్యాటరేజ్లో ఆల్కలైన్ ఫిల్టర్ కూడా పెడతారు. ఆ ఆల్కలైన్ ఫిల్టర్ నుంచి మనకు ఆల్కలైన్ రూపంలో ఆల్కలైన్ వాటర్ వస్తుంది. అది ఒక క్యాటరేజ్ రూపంలో ఉన్న వాటర్, అది కూడా కెమికల్ బేస్లోనే ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. థర్డ్ వన్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్స్. దీంట్లో వచ్చేసరికి మనం ఆల్కలైన్ ఏదైతే ఫిల్టర్ ఉంటున్నామో దీంట్లో కూడా ఒక టెంపరీగా అంటే ఆల్కలైన్ ఫిల్టర్ ఎప్పుడైతే ఐనేజర్స్ ఉన్నాయో ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. లోపల కూడా ఒక క్యాటరేజ్ బయోసీరా లాంటి క్యాండిల్స్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అని కొన్ని మినరల్స్ ఉంటాయి. నార్మల్గా ఆర్ఓ జరిగిన తర్వాత ఈ మిషన్లోకి వెళ్ళి అక్కడ కొన్ని మినరల్స్ యాడ్ చేసుకొని నేచర్ని కొంచెం ఎక్కువ పెరగడం వల్ల ఆల్కలైన్లో కన్వర్ట్ అవుతుంది. కానీ వాటర్లో ఉన్న ఎసిడిక్ మినరల్స్ని బయట తీయగలుగుతుందంటే తీయలేదు. బయట ఎసిడిక్ మినరల్స్ బయట అంటే సల్ఫర్ అవ్వచ్చు, క్లోరిన్ అవ్వచ్చు, ఎసిడిక్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో అవి మన బాడీలోంచి బయట వాటర్లో బయట వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళవు. అదే వాటర్ మళ్ళీ ఆల్కలైన్గా కన్వర్ట్ అవుతుంది. దీనికి ఐనేజర్స్కి 4th వన్ వచ్చరికి ఐనేజర్స్. 4th వన్కి ఐనేజర్స్కి మన ఎనర్జీ కంపెనీ ఐనేజర్స్కి డిఫరెంట్ ఏంటి. సో వాట్ షుడ్ యూ డూ వెన్ విల్ మీట్ యువర్ కాంపిటీషన్ మిషన్. ఇక్కడ చూసినట్లయితే మన మిషన్కి బయట మిషన్కి తేడా ఏంటి, ఒక 15 రీజన్స్ మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్, ఓన్లీ వన్ విత్ ISO 13485 మెడికల్ గ్రేడ్. సో వాటర్ ఐనేజర్స్ సిస్టంలో ఇప్పటివరకు మనం ఈ ISO 13485 వేరే ఐనేజర్ దేనికి లేవు. అంటే ఇది ఏంటంటే మెడికల్ గ్రేడ్ అండి. ఏదైతే మనం డివైస్ యూజ్ చేస్తున్నామో అది మెడికల్ డివైస్, నాట్ ఏ వాటర్ ప్యూరిఫైర్, ఆల్కలైన్ ఫిల్టర్ అనేది కాదు. ఇది ఒక మెడికల్ డివైస్ గుర్తింపు ఇంటర్నేషనల్గా ISO 13485. మీరు దీని ISO 485 అని మీరు కొట్టండి. ఇది మెడికల్ డివైస్ అప్రూవల్గా మొదటిది రీజన్. మిగతా ఇది రీజన్ కాకుండా వేరే కాంపిటేటర్స్గా ఎవరికైనా ఉందా ఇది ISO అంటే ISO 13485 లేదండి. కాంపిటేటర్స్ చాలా మంది ఉన్నారు. దాంట్లో ఈ ISO సర్టిఫికేషన్ ఉందంటే ఏ కంపెనీ తీసుకోలేదు, ఒక ఎనర్జీ కంపెనీ తప్ప. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం చూడొచ్చు. సెకండ్, గోల్డ్ సీల్ అవార్డ్స్ ఫ్రమ్ WQA. ఇక్కడ చూసినట్లయితే వాటర్ క్వాలిటీ అసోసియేషన్ నుంచి మనకి సర్టిఫికేషన్ కూడా దీనికి ఉంది. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇప్పుడు మనం చూడవచ్చు. వాటర్ క్వాలిటీ అసోసియేషన్ నుంచి మెంబర్షిప్ ఉంది. ది టాప్ మోస్ట్ కంపెనీస్కి మాత్రమే ఎలిజిబుల్ పర్మిషన్ ఉంటుంది. అందులో వాటర్ క్వాలిటీ అసోసియేషన్ నుంచి కూడా సెకండ్ రీజన్ మనం చెప్పవచ్చు. థర్డ్ వన్, ద ఓన్లీ ఐనేజర్ ఎన్రోల్డ్ బై 6500 జపనీస్ డాక్టర్స్ అసోసియేషన్.
ఈ అయనైజర్ సిస్టమ్ తయారు చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఒక 25 సంవత్సరాలు మెడికల్గా హాస్పిటల్లోనే యూజ్ చేయడం జరిగింది. అక్కడ 6500 మంది డాక్టర్స్ దీన్ని రీసెర్చ్ చేసి దీని యొక్క పాజిటివ్ నెగిటివ్ మొత్తం అన్నీ తెలుసుకున్న తర్వాత దీన్ని ఒకళ్ళు ఇద్దరు కాదు 6500 మంది 6500 డాక్టర్స్ ఎన్రోల్ చేశాడు. ఇది మెడికల్ గ్రేడ్ ఇవ్వచ్చు, ఇది అద్భుతంగా మన హెల్త్ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుందని జపాన్ వాళ్ళు దీన్ని సర్టిఫై చేయడం జరిగింది 6500 డాక్టర్స్తో. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ చూస్తాం. 4th పాయింట్ వచ్చేసరికి లార్జెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్లేట్స్. ఈ టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో లార్జెస్ట్ ఏరియా అండి 465 స్క్వేర్ ఇంచెస్ ఉంటుంది. సో ఇప్పుడు యుఎస్లో ఒక అయనైజర్ ఉంటుందండి, మన కంపెనీ దగ్గరగా 280 వరకే ఉంటుంది. మనం చాలామంది అనుకుంటానంటే నా దాంట్లో 7 ప్లేట్లు ఉన్నాయి, మా దాంట్లో 9 ప్లేట్లు ఉన్నాయి, ఎన్ని ప్లేట్లు ఉన్నాయి, ఎన్ని ప్లేట్లు ఉన్నది కాదు, ఇంతవరకు సర్ఫేస్ ఏరియా వల్ల మూవింగ్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ ఫ్లో అయితే అవుతుందో ఒక్కొక్క ప్లేటే 465 స్క్వేర్ ఇంచెస్లో మనకి వాటర్లో సర్ఫేస్ అవుతుంది, వాటర్ ఫ్లో అవుతుంది. నార్మల్గా మిగతా అయనైజర్లో మీకు చాలా చిన్నగా ఉంటుంది, 180 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 250 వరకే ఉంటాయి సర్ఫేస్ ఏరియా అనేది. మన దాంట్లో 3 ప్లేట్లో అయినా సరే ఒక సర్ఫేస్ ఏరియా 465తో స్టార్ట్ అవుద్ది. ఇది 4th పాయింట్. వేరే అయనైజర్ మిషన్కి మన మిషన్కి 4th తేడా ఏంటంటే సర్ఫేస్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెస్ట్ ప్లేట్ చూసారా, ఈ సర్ఫేస్ చూస్తే చాలా తక్కువ ఉంది, ఇది ఎనర్జిక్ అండి. ST501 అయనైజర్కి సాలిడ్ ప్లేట్స్ చాలా హెవీగా ఉంటుంది, నార్మల్ వేరే మిషన్లో చాలా తక్కువగా ఉంటుంది. Hello friends, my name is Shashikant. I'm from Vizag. I've been using this Kangen machine for last 10 months. I'm very happy with the machine. I would strongly recommend for everyone, and change your water, change your life. Thank you. I'm KV Ramana. We have been using the Kangen water device for 8 months. I strongly recommend this water for everyone. అందరికీ నమస్తే అండి, నా పేరు తేజ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు. అండ్ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 2 years we're using Kangen machine and చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. I strongly suggest everyone to please use it. Thank you so much. Hi everyone, I'm Swati, Kangen water user since 10 months. I recommend every family to use this Kangen water for your better health. Thank you. Hi everyone, I am Ashok Kumar. I am using Kangen machine since past 2 years. This is my machine. I recommend everyone to use this Kangen water. Friends, I am Chandra, using Kangen water machine since 2015 and I recommend Kangen water. 5th పాయింట్ మెడికల్ గ్రేడ్ సాలిడ్ ప్లేట్స్. 99% ప్యూరిటీ ఉన్న మెటల్తో ప్లాటినం ప్లేట్స్ యూజ్ చేస్తాం జరుగుతుంది. సో 100% అంటే రాదండి, 99%, 100కి 100% కాదు, 99% ప్యూరిటీ మెటల్ యూజ్ చేస్తాం జరుగుతుంది. వేరే దాంట్లో అలా యూజ్ చేయడం జరగలేదు. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ యొక్క అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే ఒక మిషన్ తయారు చేస్తారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1% మాత్రమే దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది క్వాలిటీ మెడికల్ గ్రేడ్ ఉన్న ప్యూరిటీ ఆఫ్ మెడికల్ గ్రేడ్తో. 6th పాయింట్ వేరియేషన్ ఏంటి, ఇప్పుడు మనం చూడొచ్చు సిన్స్ 1974. సో ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద 45 years అండి, ఇది 42 years ప్రీవియస్ రికార్డు. 45 years కంప్లీట్ చేసుకున్న కంపెనీ ఏదైనా ఉంది వాటర్ అయనైజర్లో అంటే ఓన్లీ వన్ అయనైజర్ కంపెనీ, ఎనర్జిక్ కంపెనీ. 4th రీజన్ డైరెక్ట్ ఫ్రమ్ జపనీస్ మ్యానుఫ్యాక్చర్. కంపెనీ దాదాపు 172 దేశాల్లో ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి దాదాపు 40 కంట్రీస్లో హెడ్ ఆఫీస్ ఉన్నాయి. ఆ హెడ్ ఆఫీస్లో ఎక్కడైనా సరే డివైజులు మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందంటే జరగదండి. ఇప్పుడు ఇండియాలో మన బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ లేదండి. డైరెక్ట్ ఫ్రమ్ జపాన్ నుంచే ఎవరైతే ఒక పర్సన్తో తయారు చేస్తున్నారో ఆ వ్యక్తే ఎండింగ్ వరకు తయారు చేసి అక్కడి నుంచి షిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ జపాన్ నుంచే వస్తుంది. వెల్కమ్ టు ఇది జపనీ ఫ్యాక్టరీ అండి. జపనీ ఫ్యాక్టరీకి ISO 13485 సర్టిఫికేషన్, ISO 9001 సర్టిఫికేషన్, ISO 14001 సర్టిఫికేషన్. 8th పాయింట్ డస్ నాట్ ఓవర్ హీట్ విత్ ఓవర్ ఆఫ్ నాన్ స్టాప్ అయనైజేషన్. కంటిన్యూగా మన వాటర్ రన్ చేసినా కానీ ఇది మిషన్ అనేది హీట్ అవ్వడం జరగదు. వేరే అయనైజర్లు అయితే హీట్ అనేది ఉంటుంది. కంగన వాటర్ మీరు ఎక్కువసేపు రన్ చేశారు,
అనుకోకుండా ఎక్కువ మందికి వాటర్ ఇచ్చినా కానీ ఎక్కువ మందికి వాటర్ తీసుకున్నా కానీ మీకు ఈ హీట్ ఎక్కడం అనేది ఉండదు. 9th పాయింట్, బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వాటర్ ఫ్లో పర్ మినిట్ 6 లీటర్స్. సర్ఫేస్ ఏరియా అది ఎప్పుడు ఎక్కువ ఉంటుందో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుందో వాటర్ ఫ్లో నిమిషానికి 6 లీటర్ వరకు కూడా ఈ మిషన్లోంచి మనం తీసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. బయట ఐనేజర్ మిషన్కి నిమిషానికి 1 లీటర్ లేదా 2 లీటర్ కంటే మీకు మ్యాక్సిమం ఇవ్వలేవు. ఇది 6 లీటర్స్ ఇస్తుంది పర్ మినిట్. ఆటోమేటిక్గా ఫ్లో కంట్రోల్ వాల్ కూడా ఉంటుంది మిషన్కి. దీనిలో ఆటోమేటిక్గా నీళ్లు ఆఫ్ చేయడానికి కూడా మీకు పాసిబిలిటీ ఉంది. 10th రీజన్ ఏంటంటే ఓన్లీ ఐనేజర్ ప్రొడ్యూసింగ్ అప్ టు 11.5 to 2.5. ప్రపంచంలో ఐనేజర్స్ కంపెనీల్లో ఏ కంపెనీ ఇవ్వలేని స్ట్రాంగ్ కంగన్ వాటర్ అవ్వచ్చు, స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ అవ్వచ్చు. ఈ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ 2.5 మీకు ప్రొడ్యూస్ చేయాలంటే అదొక మిరాకిల్. ఆ మిరాకిల్ అవడానికి కారణం ఏంటంటే కంపెనీ వాడి పక్కనే ఒక ఎన్హాన్సర్ అంటే సోడియం వాటర్, ఉప్పు వాటర్ కలపడం వల్ల మీకు 11.5 రాగలుగుతుంది. ఆ టెక్నాలజీ కూడా ఈ మిషన్లో పెట్టడం జరిగింది. మిగతా ఏ మిషన్లో కూడా 11.5 కానీ 2.5 కానీ ప్రొడ్యూస్ చేయలేవు. ఓన్లీ 1 ఐనేజర్ కంపెనీ మాత్రమే ఉంది, అది ఎనర్జీ కంపెనీ. మనం 9.5 మ్యాక్సిమం 10.5 వరకు చూస్తాం, కానీ మనది 11.5 pH వాల్యూ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ ఎసిడిక్ 2.5. ఈ రెండింటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు కూడా మీకు యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. స్ట్రాంగ్ కంగన్ వాటర్ 11.5, స్ట్రాంగ్ 2.5 అనేది చూడొచ్చు. 11th పాయింట్, ఓన్లీ ఐనేజర్ విత్ ఈ క్లీనింగ్ సిస్టమ్. ఇక్కడ మనం చూసినట్లయితే మిషన్లు కనిపెట్టడం గొప్ప కాదు, దానికి సర్వీసింగ్ ఏంటి, సర్వీసింగ్ ఎలా పనిచేస్తుంది, ఆ పనిచేసే విధానంలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా. ఈ కంపెనీల్లో ఏదైనా ఐనేజర్ సిస్టంలో కంపల్సరీగా ఈ క్లీనింగ్ అనేది సిస్టమ్ ఉండాలి. ఈ క్లీనింగ్ అంటే ఏం లేదండి, ఆటోమేటిక్గా అదే సెల్ఫ్ క్లీన్ చేసుకోవడంతో పాటు మన మిషన్లో ఆటోమేటిక్గా అదే సెల్ఫ్ క్లీన్ చేసుకోవడంతో పాటు మనం ఎవ్రీ 2 monthsకి ఈ క్లీనింగ్ సిస్టమ్ చేసుకునే కనుక ఈ కంపెనీ ఐనేజర్లో ఉంది. ఎనర్జీ కంపెనీ ఐనేజర్లో ఈ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది. బయట ఐనేజర్ మిషన్లో ఏ కంపెనీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఆ సిస్టమ్ ఉండదు. ఎప్పుడైతే మనం క్లీన్ చేయలేకపోతే ఏమవుతుందంటే ఈ విధంగా పాడైపోతుంది, డస్ట్ పట్టేయడం జరుగుతుంది, స్కేల్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆ స్కేల్ ఎప్పుడైతే పట్టేస్తుందో మనం నెక్స్ట్ వాటర్ రావడానికి స్కేలింగే వస్తుంది కానీ వాటర్ రాదు. సో అది బ్లాక్ అవ్వడం జరుగుతుంది, కొంతకాలానికి బ్లాకింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year ఓల్డ్ ఒక జూపిటర్ అనే ఒక వాటర్ ఐనేజర్ కంపెనీ మరి చూసినట్లయితే 1 year తర్వాత pH చెక్ చేయండి, అన్ని pH ఒకేలాగే వస్తుంది. అదే కంగన్ వాటర్ అని ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తూ ఉంటున్న ఆ ప్లేట్లో ఉన్న వేస్ట్ స్కేలింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది వల్ల నెక్స్ట్ 1 year చెక్ చేస్తే 8.5 8.5 వస్తుంది, 9 అంటే 9 వస్తుంది. మేరా కంపెనీలో మీకు ఇప్పుడు ప్రజెంట్ టెంపరీగా రావచ్చు, 1 year తర్వాత మీరు pH డ్రాప్ చేస్తే 8.5 కాస్త 7 కూడా రాదు. అలాంటిది వేరియేషన్ అనేది మీరు చూసుకోవచ్చు ఈ ప్రాంప్లీలో. ఈ విధంగా ఇది ఎనర్జీ కంగన్ ST500 7 plates వేరే కంపెనీ ఒకసారికి ఇలా ఉంటుంది. స్కేలింగ్ ఫామ్ అవడం వల్ల కొన్ని రోజులకి ప్లేట్ అనేది పాడైపోతుంది. ఈ పాడైపోతుంది తర్వాత మన ఎటువంటి ఉపయోగం లేదు, తర్వాత రిపేర్ చేసుకోవడానికి కూడా దానికి పాసిబిలిటీ అనేది ఉండదు. మనం ఈ వాటర్కి హాట్ వాటర్ అంటే TDS ఎక్కువ వాటర్ ఇచ్చినా కానీ మనకి ఈ మిషన్ పనిచేస్తుంది. వేరే మిషన్ ఏమైనా పనిచేస్తుందంటే వేరే మిషన్ కూడా పనిచేయదు, కానీ హాట్ వాటర్ కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అప్ టు 230 watts. సో దీనికి మ్యాక్సిమం అప్ టు 230 watts కరెంట్ పవరింగ్ అని కూడా కెపాసిటీ చేసుకునే పవర్ సిస్టమ్ దీనికి ఉంటుంది. 13 కంపారిజన్. మిషన్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 25 years, 15 to 25 years లైఫ్ స్పాన్ ఉంటుంది. ఎనర్జీకి ST500 మోడల్ తీసుకున్నట్లయితే మీరు ఎనర్జీకి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 15 to 25 years ప్లస్. ఇది 25 years ఎలా చెప్తున్నారు అంటే ఇప్పటివరకు 45 years కంపెనీ తీసుకుంది. 45 years నుంచి స్టార్టింగ్ ఏదైతే మిషన్ తయారు చేశారో ఆ మిషన్ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. 25 years అని కూడా ఫిక్స్డ్ కాదు, ఒక మినిమం మ్యాక్సిమం కంపెనీ వాళ్ళు 25 years అని చెప్పడం జరుగుతుంది. ఆ 25 years తర్వాత కూడా మీకు అది పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే క్లీనింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఈ క్లీనింగ్ జరుగుతుందో మీకు లైఫ్ లాంగ్ పనిచేయడానికి పాసిబిలిటీ ఉంది. 5 years వారంటీ, 5 సంవత్సరాలు మీకు వారంటీ పీరియడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి 5 years ఏదైనా లేబర్ అవ్వచ్చు లేదా మెకానికల్ టెంపరీగా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు లేబర్ ఛార్జెస్ ఏదైనా ఫ్రీగా మీకు కంపెనీ కూడా చేసి పెడతారు. వేరే కంపెనీలో 1 year ఉంటుంది, మాకు 2 years ఉంటుంది. 5 years మీకు వారంటీ అనేది ఉండదు, ఇక్కడ 5 years వారంటీ లైఫ్ ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ తాగకూడదు.
ఆల్కలైన్ వాటర్తో న్యాచురల్ ఆల్కలైన్ రావాలి, దాంతోపాటు ఓఆర్పి మైనస్లో ఉండాలి, ఎట్ ఏ టైం మైక్రోక్లషన్ ప్రాపర్టీ కూడా ఉండాలి. ఈ 3 ప్రాపర్టీస్ ఉన్న వాటర్నే హెల్దీ వాటర్ అంటాం, హెల్దీ H2O అంటాం. ఈ హెల్దీ H2O గురించి ఇంకా మీకు మోర్ అప్డేట్స్ ఉంటాయి. ఎవరికైనా డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. సో ఇంకా సలహాలు తీసుకోవాలి. పర్సనల్గా నెక్స్ట్ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏముంటాయి ఏమో అది మమ్మల్ని అడగొచ్చు, దానికి ఆన్సర్ కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మేము నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాము. ఓకే, వాటర్ వల్ల ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, వాటర్ కంటిన్యూగా మీకు అప్లోడ్ ఇస్తాము. సో మీకు అప్డేట్గా ప్రతి వీడియో రావాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.